అభిప్రాయం అంటే ఎక్కువగా ఏంటంటే ఇది ఇప్పుడు జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్‌లో ఎక్కువ మంది సెటిలర్స్ ఓట్లు ఎక్కువున్నాయి గాబట్టి, అంటే అంతిమంగా బీఆర్ఎస్‌కే ఎక్కువ అవకాశం ఉండొచ్చు. అంటే కొంచెం తక్కువే. అంటే ఇవాళ ఆలోచించేదేంటంటే ఇప్పుడు వాళ్ళు అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి 2 సంవత్సరాలు వచ్చిన తర్వాత అంటే వీళ్ళు చేయలేకపోయారని కాంగ్రెస్ మీద ఉన్న వ్యతిరేకత అభ్యర్థి మీద పడే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. కాకపోతే ఏందంటే బీఆర్ఎస్ పార్టీ గూడా అంటే ప్రజలు దీని గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ప్రజలేంటంటే ఒక పార్టీ ఓడి 10 సంవత్సరాలు అవకాశం ఇచ్చాక బీఆర్ఎస్ పార్టీకి 10 సంవత్సరాలు ఇంకా చేయలేక మళ్ళీ ఇంకొకసారి మళ్ళీ మేము గెలవాలి, మళ్ళీ మాకు అధికారం రావాలి, మళ్ళీ జూబ్లీహిల్స్‌లో మమ్మల్ని గెలిపించండి అని అడగటం కూడా వాళ్ళకి ఓట్లు అడిగే అర్హత కూడా వాళ్ళకి లేదు. కాకపోతే ఇవాళ నవీన్ యాదవ్ గారిని రౌడీ అని చూపించి, గుండా అని చూపించి, లేకపోతే ఇంకోటని చూపించి అంటే బాగా వ్యతిరేకత ఫార్మ్ చేయటానికి చాలా ప్రయత్నాలు చేస్తా ఉంది. కాకపోతే నేను అడుగుతా ఉన్నా ఏంటంటే రాజకీయాల్లో ఇవాళ నవీన్ యాదవ్ గారిని గూండా, రౌడీ అని అంటుంది. మరి రాజకీయాల్లో ఉన్నదందరూ శుద్ధపూసలా? అంటే భూ కబ్జాలు చేసేవాళ్ళు, అవినీతికి సంపాదించేటోళ్ళు, రౌడీలు, గూండాలు వీళ్ళందరూ రాజకీయాల్లో లేరా? వీళ్ళందరూ వెధవలే కదా! చాలా వరకు ఉంది. అంటే ఇప్పుడు మొత్తం అన్ని రాజకీయ పార్టీలకెల్లా నవీన్ యాదవ్ ఒక్కరే గూండా, రౌడీ అయిపోయారా? అంటే ప్రజలు అంటే దీన్ని ఎక్కువగా వాళ్ళేంటంటే ఆపాదిస్తున్నారు దీన్ని. అంటే దాన్ని వీళ్ళేం చేస్తున్నారంటే ప్రజా వ్యతిరేకతని ఇంకా ఎక్కువ చేస్తున్నారు వీళ్ళు దాన్ని గట్టి. కాకపోతే ఏందంటే ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇంకోటేందంటే కాంగ్రెస్ పార్టీకి 2 సంవత్సరాలే పూర్తయింది. ఇంకా 3 సంవత్సరాలుంది. కాంగ్రెస్ పార్టీ ఏదైనా తప్పు చేసుంటే సరిదిద్దుకోవడానికి ఇంకా అవకాశం ఉంది.